దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం కాదు. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏంటంటే నువ్వు ఆయనకు ఉపయోగపడాలి. దేవుడు అంటే ఉపకారి. ఆయన పేరు తలంచటంలోనే ఉపకారం ఉంది. ప్రార్థన చేసుకునేవాడు ఉపకారి అయి ఉండాలి. ఎవరికి ఉపకారం అంటే ఆడికి కాదు, ఇతరులకు ఉపకారి అయి ఉండాలి. దేవుడు హృదయంలో ఉన్నప్పుడు, దేవుని మనస్సు మనకు ఉన్నప్పుడు, ఆ మనసు అవతలి వాడి కష్టంలో ఇన్వాల్వ్ అయిపోయేలా చేస్తుంది. యేసు ప్రభువుని నిజంగా నమ్ముకున్నవాడు ఎవడైనా సరే ఈ మాట కట్టుబడాల్సిందే. మీరైతే అంటే లోకంలో ఎవరున్నారు? దేవునితో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రేమతో కానీ దేవుని మనసుతో కానీ సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుని మాటతో, దేవుని ప్రేమతో, వాక్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి దేవుడు చెప్పే మాట ఏంటంటే, చూడండి పిల్లరా, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక. ఎట్టి వారంటే నీకు నచ్చినోడైనా నచ్చనోడైనా, నిన్ను ప్రేమించేవాడైనా ప్రేమించనోడైనా, నిన్ను సంకనెత్తుకునేవాడైనా ఎత్తుకుని కింద పడేసేవాడైనా, వారు ఎవడైనా సరే, వాడు నిన్ను అవమానించేవాడై ఉండొచ్చు, నీ నాశనాన్ని కోరుకునేవాడై ఉండొచ్చు. నిన్ను ప్రేమించేవాడని కాదు ఇక్కడ, నిన్ను పడగొట్టేవాడైనా సరే. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. ఒకటే, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. అమ్మా, వ్యవసాయం చేసేవాడికి ఏం కావాలి? ఫలం కావాలి. వ్యాపారం చేసేవాడికి ఏం కావాలి? వ్యాపార ఫలం, ఉద్యోగ ఫలం, ఇలాగా చేతి వృత్తి సంబంధమైన ఫలం. ఈ ప్రకారమైనటువంటి ఫలాలు మనము ఫలించాలి అంటే నెంబర్ 1 మేలు చేయాలి, నెంబర్ 2 అప్పు ఇవ్వాలి అక్కరలో ఉన్నవాడికి. ఎందుకు అప్పు ఇవ్వాలి అంటే అవతల వాడి యొక్క కష్టంలో నువ్వు పాలు పడగలిగితే, ఈ పనులు మనం చేస్తే మన ఫలము గొప్పదవుద్దంట. ఇది చేయలేదనుకోండి నీ ఫలం ఎంతే, ఇది చేసావనుకోండి నీ ఫలం శ్రేష్టమైనటువంటి సమృద్ధికి తార్కాణం అన్నమాట. అది దేవుడు ఇస్తాడు అనడానికి దేవుని వాక్యమే రుజువు. తర్వాత మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఉపకారం చేసేవాడే దేవుడు కొడుకు. ఏమండి, ఉపకారికి అపకారం చేసేవాడు దేవుడు కొడుకు ఎలా అవుతాడు? దేవుని కుమారుడు ఎలా అవుతాడు? దేవుని కుమారులు అవ్వాలంటే మీ బ్రతుకులో పరులకు ఉపయోగపడే వ్యక్తిత్వం మీ జీవితాల్లో ఉండాలి. మీరు దేవుని కుమారులు ఎప్పుడు అవుతారంటే మీ పక్కవారి కడుపును పసిగట్టే మనసు కలిగిన వారై ఉన్నప్పుడు మీరు దేవుని కుమారులు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఆకలిని పసిగట్టేవారు, వాళ్ళ అవసరాన్ని పసిగట్టేవాళ్ళు, వారి అక్కరలో వారికి అడ్డుపడేటటువంటి క్యారెక్టర్ కలిగి ఉండేటటువంటి వాళ్ళు దేవుని కుమారులు అవుతారు, సర్వోన్నతుని కుమారులు అవుతారు. అంతేగాని వచ్చింది ప్రతిదీ తను మూట కట్టేసుకుని ఎవరికి ఉపయోగపడకుండా, నేను బాగా ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను ఆ ప్రార్థన చేస్తాను, నేను ఈ ప్రార్థన చేస్తాను అని చెప్పుకునేవాడు సర్వోన్నతుని యొక్క కొడుకు కాలేడు. వింటున్నారా? సర్వోన్నతుడైన దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఏమై ఉన్నాడు? మరి నువ్వు ఎవరికి ఉపకారి అయి ఉన్నావు? నీకు ఉపకారం చేసేవాళ్ళకి ఉపకారం చేస్తారు, మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు ప్రేమను పంచుతారు, మిమ్మల్ని తిట్టే వాళ్ళకి మీరు ఉపకారులు అయి ఉన్నారా? పాస్టర్ గారు అలా చెప్తారు కానీ ఎవడ చేస్తాడే? ఆ మనస్తత్వం నీకు వచ్చింది అంటే నువ్వు అపవాది కొడుకువి. నీ పక్కనే ఉన్నాడు అపవాది, నీ పక్కనే ఉండి దేవుని మాటను ధిక్కరించేటటువంటి విధంగా ఆలోచింపజేసే ఆలోచన నీ గుండె లోతుల్లో నీ కలిగిస్తున్నాడు. దేవుని పిల్లలు శత్రువునే ప్రేమిస్తారు, అపకారికే ఉపకారం చేస్తారు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, అసలు ఈ లోకంలో ఎవడో లేడు అలాంటోడు అని చెప్పి నీ మనసు చెప్తుందంటే ఆ రోజు అవ్వమ్మను మోసం చేసిన సైతాన్ నీ పక్క నుండి నీకు అదే చెప్తుంది. ఎవడో లేడు, ఎవడ వల్ల కాదు అని చెప్తారు కానీ ఏం పర్లేదు, చేయకపోయినా పర్లేదు అని చెప్పి. అంటే నిన్ను అపవాది మోసం చేస్తున్నాడు. అందుకే నీ శత్రువుకి కూడా నువ్వు ఉపకారం చేయాలి. ప్రభు
తన్ను పొడిచినోడు కూడా ఉపకారం చేశాడు ఆయన. చప్పట్లు కొట్టి దీన్ని బట్టి నువ్వు ఆలోచన చేయాలి. మారో, నీ తీరు మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ గుణం మార్చుకో. నీ గుణం మార్చుకుంటే దైవికమైన గుణం నీ బ్రతుకులోకి వస్తుంది. నువ్వు మనిషిగా కాదు ఈ లోకంలో బ్రతకాల్సింది, దేవుని కుమారుడుగా ఈ లోకంలో బ్రతకాలి. నువ్వు పెంటమ్మ కొడుగ్గా కాదు బ్రతకాల్సిందే, ప్రభు అయిన యేసు క్రీస్తు కుమారునిగా బ్రతకాలి.